హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం ఒక ట్రెడిషనల్ రెసిపీ అయితే తెలుసుకుందాము. వీటిని మేము సిన్ని పాకుండలైతే అంటామండి. వీటిని పాకుండలని కూడా అంటారనమాట. ఇవి మన సంక్రాంతికి అరిసెలు ఎలా తయారు చేసుకుంటామో, ఈ పాకుండలు కూడా అలా తయారు చేసుకుంటారు. మనకి ఇది పాతకాలపు వంటనమాట. పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటది. దీన్ని మనం వరిపిండితో తయారు చేసుకుంటాం. అంటే వరిపిండి తడిపిండితో తయారు చేసుకుంటాం అనమాట. బెల్లము, అలాగే వరిపిండి ఉంటే చాలండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. అలాగే నెయ్యి అది కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. చాలా బావుంటాయి. ఈ కంపల్సరీగా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్‌గా మీరు తయారు చేసుకోగలుగుతారు. మరి దీనికి ముందుగా మనం రేషన్ బియ్యం తీసుకొని ఒక 24 గంటలు బాగా నానబెట్టి, ఇలా మిల్లు పట్టించి, జల్లించి ఇలా పిండి తీసుకోవాలి. నేను ఆల్రెడీ అరిసెలైతే తయారు చేశాను. మిగతా పిండితో తయారు చేస్తున్నాను. ఇప్పుడు వీటికి ఒక ముదరకాయ, కొబ్బరికాయ ఉంటది కదా! దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలైతే మనకు నెయ్యిలో వేయించుకుంటాం కాబట్టి వేగుతాయి. కాబట్టి ఇలా చిన్న ముక్కలు ముదరకాయ చిన్న ముక్కలు తీసుకోండి. పిండి తగ్గ ఒక చిన్న ముక్క తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకొని వీటిని నెయ్యిలో అయితే వేపుకుందాము. ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. మీరు నెయ్యి ప్లేస్‌లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి అయితే కొంచెం ఫ్లేవర్ టేస్ట్ బావుంటది. ఇప్పుడు ఈ కొబ్బరికాయ ముక్కలు వేసుకొని ఇవి కొంచెం లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఇలా వేయించుకోవాలనమాట. ఇవన్నీ కూడా మనకి ఇలా బాగా వేగిన తర్వాత వీటిలోని ఇప్పుడు మనం నువ్వులు కూడా యాడ్ చేసుకుందాము. మన చేత్తో ఒక 2 చేతులు నువ్వులైతే వేస్తున్నాననమాట. వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వేడికే మనకి నువ్వులైతే వేగిపోతాయి. ఒకసారి బాగా కలుపుకోండి. ఈ వేడి నెయ్యికే మీకు నువ్వులైతే వేగిపోతాయనమాట. ఇవన్నీ కొంచెం బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవచ్చు. తీసుకొని ఇప్పుడు బెల్లం అయితే మరిగించుకుందాము. చూడండి ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నెలోకి బెల్లం అయితే తీసుకున్నాను. ఒక కేజీ పిండికి ఒక అర కేజీ బెల్లం అయితే పడతదండి. ఇప్పుడు బెల్లం బాగా మరిగిన తర్వాత ఇలా వడకడేసుకోవాలి. ఏదైనా మనకి చెత్త గాని, ఇసుక గాని ఏదైనా ఉంటే మనకి క్లీన్ అయిపోద్ది. ఇప్పుడు ఈ బెల్లాన్ని మరిగించుకొని పాకం అనేది అరిసెల పాకం కంటే కొంచెం తక్కువలో రావాలి. చూడండి చేతికి మీకు చూపిస్తాను. మనం ఇలాగా చేతితోటి ఇలాగా పాకం అనేది తీసినప్పుడు ఇలాగా దగ్గరికి కూడి చేతికి చిన్న సాఫ్ట్ బాల్ అయితే రావాలన్నమాట. ఆ బాల్ కూడా కిందకి జారిపోవాలన్నమాట. ఇది ఇలా చేసుకుంటే మనకి ఈ సినిపోకలు అనేది మంచి సాఫ్ట్‌గా అనేది వస్తాయి. బాల్ కూడా కొంచెం జారుతా రావాలి. ఇది మన పర్ఫెక్ట్ పాకం అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వేయించుకున్న నువ్వులు, కొబ్బరి ముక్కలను కూడా ఈ నెయ్యితో సహా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. వెంటనే మనం స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవాలి. పాకం ఎప్పుడైతే వచ్చిందో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి వేసి కలుపుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న తడిపిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని బాగా అబ్జర్వ్ అయిన తర్వాత పాకం బాగా పట్టిన తర్వాత పాకం అనేది పిండిని బాగా పీల్చిన తర్వాత మరో కొంచెం పిండిని వేసుకొని కొంచెం కొంచెం పిండిని వేసుకొని కలుపుకుంటా రావాలి. మనం అరిసెలకి ఎలా అయితే మనం కలుపుకుంటాం సేమ్ అదే విధంగా ఇలా కలుపుకోవాలి. కాపోతే అరిసెల కంటే కొంచెం ఎక్స్‌ట్రా కొంచెం పిండయితే ఎక్స్‌ట్రా పడతది. ఎందుకంటే అరిసెల కంటే కొంచెం గట్టిగా కలుపుకుంటాం అనమాట మనం ఈ సినిపాకులకి. అంతేనండి తేడా. అంతా సేమ్ టు సేమ్ అరిసెల్లాగే మనకి ఇది కూడా మనకి చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం పిండి వేసి ఇలా బాగా కలుపుకొని ఇలా కొంచెం చూడండి పెనాన్ని మనకి ఒగ్గి ఇలాగ ముద్దలా అయితే కొంచెం ఉంటది. చూడండి ఇలాగా ఈ విధంగా వచ్చే వరకు కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా గరిటెతో తీసినప్పుడు ఇలాగా మనకి ముద్దలా అయితే రావాలనమాట. మరీ ఎక్కువ పిండి వేసేసుకోకూడదు. మరీ ఎక్కువ పిండి వేసేసుకున్నా మనకి గట్టిగా అయితే ఉంటాయి సినిపాకులు. మనకి ఈ విధంగా రావాలి. గరిటెతో మనకి ఇలా తీసినప్పుడు ఒక్క సెకండ్ ఆగి మన కిందకి ముద్ద అయితే పడాలనమాట. ఇది మనకి పర్ఫెక్ట్ కొలనమాట. మరీ ఎక్కువ వేసేసుకోకూడదు. బాలు తీసి చేసామంటే ఇలా సాఫ్ట్‌గా రావాలి. మరీ లూజ్‌గా ఉండకూడదు. అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా సాఫ్ట్ చలువిడి ముద్దలా ఉండాలనమాట. ఇది ఇప్పుడు మనకు సరిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇందులో ఆయిల్ గాని, నెయ్యి గాని ఏమీ వేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే ఇంకా బాగా మనకి గట్టి పడతది. ఇలా ఉండలు మనకి బాల్స్ కూడా పర్ఫెక్ట్‌గా అవుతాయి. కాబట్టి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోగా మీరు ఆయిల్ అది కూడా మరిగించుకుంటే ఆయిల్ అది మరుగుతది. చూడండి ఆ పిండిలో నాకు ఈ పిండి అయితే మిగిలిందనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టుకున్నాను. ఆయిల్ మరుగుతుంది. ఇప్పుడు వీటిని బాల్స్‌కి తయారు చేసుకుందాము. ఈ చేతికి కూడా ఏం అంటుకోదండి. మీకు చిన్నది లైట్‌గా అంటుకుంటే చిన్న ఆయిల్ చెయ్యి మాత్రం చేసుకోవచ్చు. ఇలాగ మీరు మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు. ఈ సైజు బాల్ కింద అయితే తయారు చేసుకోండి. ఇంత రౌండ్‌గా. చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉందో మనకి ఈ చలివిడి ముద్దలో. ఓ పక్క చేస్తేనే మనం పక్కనవైతే వేయించేసుకోవచ్చనమాట. స్టవ్ మీద ఆయిల్ పెట్టాను. మీడియం ఫ్లేమ్‌లో ఉంది. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి వేసుకొని తక్కువ ఉండలు వేసుకోండి. మరి ఒకసారి ఎక్కువ కాకుండా ఒక 5, 6 ఉండలైతే వేసుకోండి. ఆయిల్ కూడా తక్కువ తీసుకోవచ్చు. మరి ఎక్కువైతే అవసరం అయితే ఉండదు. ఒక తక్కువ ఆయిల్ తీసుకొని
తక్కువ ఆయిల్లోనే వేయించుకోవచ్చు. ఒక 5, 6 బాల్స్ అయితే వేసుకోండి. తక్కువగా మల్లిగా వేయించుకోవాలన్నమాట. ఇలా ఇవి వేసిన తర్వాత వెంటనే కదిపేసుకోకూడదు. ఒక్క 5 నిమిషాలు అయితే ఆగాలన్నమాట. ఆగిన తర్వాత మన కిందన లైట్‌గా కలర్ అయితే వస్తది. అప్పుడు మాత్రమే ఇలా తిరిగేసుకోవాలా. మల్లిగా తిరిగేసుకోండి. ఇలా గరిటె కాకపోతే స్పూన్‌తోనైనా సరే ఒక్కొక్కటి కింద ఇలా మల్లిగా తిరిగేసుకోవాలి. మీరు వెంటనే కలిపేసుకున్నారంటే వెంటనే విడిపోతాయి. నూనెలో చెల్లాచెదరైపోతాయి. కాబట్టి ఆయిల్ బాగా మరగాలి. మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలన్నమాట. మరీ తక్కువ ఫ్లేమ్‌లో పెట్టినా మీకు విడిపోతాయి. మరి హెవీ మంటలో పెట్టినా మంచి కలర్ అయితే రావన్నమాట. బాగా ఉడకవు కూడా. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనకి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసేసుకోవడమే. అంతేనండి, మనకి శనగపప్పులు అనేది రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా వచ్చే వరకు కూడా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. చూసారుగా ఇలా జాలి గంటలు వేసుకున్నారంటే మీకు ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ అది ఉంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది వచ్చేద్దనమాట. అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా ఈ విధంగానే వేసుకోండి. మీకు విడ్డాయి కదా అనుకోకండి. ఇలా విడితేనే మీకు శనగపప్పు అనేది లోపల వరకు ఉడికి మీకు చాలా బాగా టేస్ట్‌గా అయితే ఉంటదనమాట. కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే వేపుకోవాలనమాట. తక్కువ వేసుకొని నెమ్మదిగా వేయించుకోండి. అంతేనండి, మనకి శనగపప్పులు అనేది రెడీ అయిపోయి మనం తీసుకున్న పిండికి మనకి ఈ మాత్రం అయితే శనగపప్పులు అయితే వచ్చాయన్నమాట. చూసారుగా ఎంత బాగున్నాయో కలర్‌ఫుల్‌గా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి పైన అనేది చాలా క్రిస్పీగా అయితే ఉంటది. లోపల మాత్రం చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇలా పగిలినవి కూడా చాలా బాగుంటాయి. ఇలా పగలాలి. ఇలా పగిలితేనే లోపల కూడా మనకి బాగా కుక్ అయితే అవుతదనమాట. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అనుకుంటే మీకు గాని ఈ రెసిపీ గాని నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెసే. మీకు ఈ రెసిపీ అనేది పాడవడం అనేది ఏమి ఉండదండి. కొంచెం పిండి ఎక్స్ట్రా అయినా మీకు పాడవదు. ఏం పర్లేదు. ఈ విధంగా ట్రై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.